మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. Hi, I'm Ashrita. Please subscribe to Tree Media. కరోనా టైంలో ఎగ్జాక్ట్ గా లాక్డౌన్ టైంలో అనుకుంటా మీ సిరీస్ గాలివాన వచ్చింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంట్లో ఉన్న ప్రతి ఆడియో చూసుంటారు. మంచి పాజిటివ్ రెస్పాన్స్. సాయి కుమార్ వైఫ్ గా యాక్ట్ చేసి ఉన్నారు. త్రూఅవుట్ వెబ్ సిరీస్ మంచి రోల్ అది. యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అసలు సాయి కుమార్ తో గారు కానివ్వండి? యంగ్ టీమ్ సూపర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మై ఫస్ట్ చైల్డ్ వాజ్ 6 months. అదేంటో లక్ష్మి గారు, మా అబ్బాయి 6 months ఉన్నప్పుడు గాలివాన చేశా, పాప 6 months ఉన్నప్పుడు యాత్ర 2 చేశా. సో అలా పిల్లలు 6 months అవ్వగానే దేవుడు సెండింగ్ మీ సమ్ ప్రాజెక్ట్. సరే ఓకే, ఇంకా బయటకు వచ్చి కాస్త జనాలను కలిస్తే నువ్వు కూడా అందులోంచి బయటపడతావని అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఓ సూపర్ అండి. రాధిక గారి దగ్గర నేను ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ విత్ హర్. చక్కగా ఇలాగే బ్రేక్ లో ఎప్పుడైనా టైం దొరికినప్పుడల్లా, మ్యామ్ కెన్ యూ టెల్ us సంథింగ్, అప్పట్లో మీ షూట్ ఎలా ఉండేదనో ఇంకోటనో ఏదో ఒకటి. నాకు ఇష్టం అండి, నాకు మాట్లాడడం చాలా ఇష్టం. సాయి కుమార్ సార్ అయితే చెప్పనక్కర్లేదు అసలు. చక్కగా అందరినీ ఆయన ఒక బాబాయ్ గారి లెక్క కూర్చోబెట్టుకొని హీ వుడ్ టెల్ సో మెనీ స్టోరీస్, సో మెనీ ఎక్స్పీరియన్సెస్. ఇలా కూర్చొని అప్పట్లో 80s లో లేకపోతే 90s లో ఏం జరిగిందో 2 సన్నివేశాలు విన్నా కూడా మనకు మంచి ఐడియా వస్తుంది కదా. అది చాలా లెర్నింగ్ కదండి. ఒక వర్క్ షాప్కి వెళ్తే నేర్చుకుంటాం మనం అవన్నీ. అలా వాళ్ళిద్దరూ సీనియర్స్ లాగా చక్కగా అందరినీ గైడ్ చేసి, రాధికా మ్యామ్ వాజ్ మోర్ రిజర్వ్డ్ ఆబ్వియస్లీ. సార్ చక్కగా మా అందరినీ నవ్వుపిచ్చి బాగుండింది సరదాగా. చైతన్య కృష్ణ అని అందులో యాక్టర్, హీ అండ్ ఐ ఆల్సో హ్యాడ్ సమ్ అమేజింగ్ కాన్వర్సేషన్స్. చాందిని చౌదరిని ఫస్ట్ టైం అప్పుడే కలిసాను నేను. తర్వాత శరణ్య ప్రదీప్ తర్వాత చేసినట్లుంది ప్రాజెక్ట్, అప్పుడే వచ్చింది. ఎస్, సో షీ వాజ్ రైడింగ్ దట్ హైవే. శరణ్య ప్రదీప్ అమ్మాయితో కూడా చక్కగా అక్క అక్క అనుకుంటూ చాలా క్యూట్ గా మాట్లాడేది. వీఆర్ స్టిల్ ఇన్ టచ్. యాక్చువల్లీ ఇలా మీరు అడిగారు కదా ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు. కొంతమంది వెల్ విషర్స్ లాగా, అంటే వాళ్ళది ఏమన్నా ప్రాజెక్ట్ చూస్తే మనం మెసేజ్ పెడతాం ఆల్ ది బెస్ట్ అని, వాళ్ళు ఏమన్నా చూస్తే వాళ్ళు పెడతారు. అదే కదండి కావాల్సింది, ఆ ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. అండ్ నందిని రాయ్ ఆల్సో ఐ మెట్ ఇన్ దట్ ప్రాజెక్ట్. సో వీళ్ళందరూ నాకు బాగా గుర్తు. అండ్ అందరం కూర్చొని వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ డ్యూరింగ్ ద షూట్. మీకు ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని ఉంది? ఈ ప్రశ్న ఐ వాంట్ టు ఆస్క్ ది ఆడియన్స్, ఎలాంటి క్యారెక్టర్స్ నేను చేస్తే సూట్ అవుతుంది అనేది కూర్చొని కొంచెం ఒక శాంపుల్ క్రౌడ్ ని అడగాలండి. అప్పుడు వస్తాయి ఆన్సర్లు బయటికి. ఎందుకంటే సరే ఓకే మనం అంటే మన మైండ్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ వాట్ ద పీపుల్ వాంట్ కదా. వాళ్ళు ఎలా చూడాలనుకుంటున్నారు అది ఇంపార్టెంట్ అక్కడ. జనరల్ గా ఆడియన్ కి ఎవ్రీ క్యారెక్టర్ కి వేరియేషన్ కోరుకుంటారు. అవును, సేమ్ మీరు చేసిన మదరే ఓకే, బట్ అక్కడ డిఫరెంట్. మదర్ అనకండి, ఎందుకంటే ఇప్పటి వరకు నేను తప్పించుకుంటూ వచ్చాను. నాకు ఏ ట్యాగు లేదు, ఇది ఏ ట్యాగు లేదు. ఆశ్రిత గారు అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అనే ట్యాగ్ ఉంది. అలాంటి ట్యాగ్ రాకూడదనే నేను ఇప్పటి వరకు కేర్ఫుల్ గా వెళ్ళొచ్చాను. ఏ ట్యాగ్ వద్దు నాకు, ఇదే ఓన్లీ దిస్ క్యారెక్టర్, ఓన్లీ దట్. ఐ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, నో ఫిక్సింగ్. అదొక చిన్న భయం ఉంటుందండి, ఇన్సెక్యూరిటీ ఉంటుంది అందరికి. యూ డోంట్ వాంట్ బి ఫిక్స్డ్ అని. ఎంగేజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్ ఆఫర్స్ అలా ఏం రాలేదా? అంటే హీరోయిన్ ఆఫర్స్ మేబీ 1-2 వచ్చాయి, బట్ లీడ్ క్యారెక్టర్స్ అయితే వచ్చాయండి. ఆల్మోస్ట్ 4 to 5 ప్రాజెక్ట్స్. ఇందాక మీకు గుర్తుందో లేదా, నేను కాలేజ్ లో డిగ్రీలో ఉన్నప్పుడు వచ్చాయని చెప్పాను. అవే లీడ్ గా వచ్చినవే వదిలిపెట్టేశారు. అప్పుడు ఆ వాల్యూ తెలియలేదండి. ఇది ఏందన్న వాల్యూ తెలవాలన్నా కూడా అందులో నాలెడ్జ్ ఉంటేనే తెలుస్తుంది, లేకపోతే తెలియదు ఆ వాల్యూ. తర్వాత తెలిసింది. బట్ ఇప్పటి వరకు నాకు మామూలు ఫీడ్బ్యాక్ లో మామూలుగా జనాలు చెప్తారు కదా, ఇన్స్టాగ్రామ్ లోనైనా లేకపోతే వెల్ విషర్స్ ఉంటే వాట్ ఎవర్, సో కాల్డ్, నేను ఈ ఫ్యాన్స్ అనే వర్డ్ ని నమ్మను, బట్ ఇఫ్ ఫాలోవర్స్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో నాకు అర్థమైనంత వరకు, నేను విన్నంత వరకు మాక్సిమం ఏమంటారంటే, బాపు గారి సినిమాల్లో మీరు చేస్తే బాగుంటుంది అంటారు చాలా వరకు. విశ్వనాథ్ గారి సినిమాలో మీరు చేస్తే బాగుండేదని అంటారు. మణిరత్నం రియలిస్టిక్ మూవీస్, శేఖర్ కమ్ముల మూవీస్ ఉంటాయి కదండి, అలాంటి వాటిలో వీ వాంట్ టు సీ యూ మ్యామ్ అని అంటారు. స్ట్రాంగ్ రోల్స్ ప్లీజ్ డూ మ్యామ్ అని అంటారు. అండ్ డాన్స్ బేస్డ్ రోల్స్, మ్యూజిక్ డాన్స్ కి సంబంధించినవి ఇలాంటివి ఏమన్నా చేయండి అని అంటారు. ఓకే, సో ఇది నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. అన్ని పాజిటివే నాకు తెలిసి. పాజిటివ్ అండ్ మన ఆర్ట్స్ కి సంబంధించింది. బికాస్ అది నా ఏరియా కాబట్టి అది దానికి దగ్గరగా చేయమని అంటారు. జనరల్ గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చారు కదా, యాక్టింగ్ సపోజ్ ఇప్పుడు ఎక్కువ టేక్స్ తీసుకోవటం కానివ్వండి,
ఈ టైప్ ఆఫ్ ఏదైనా ఫేస్ చేశారా ఎవరైనా? కళ్ళని గురించిరా షూట్ అప్పుడు ఏ మూవీ అండి? మన బాహుబలిలో అనుష్క గారితో ఒక పాట ఉందండి, ఆ పాటే చేశాను నేను. సో అందులో ఒక సీక్వెన్స్ లో అనుష్క గారు ఇలా పూలు ఇలా నా నెత్తి మీద ఇలా వేస్తారనమాట. చాలా సార్లు చేయాల్సి వచ్చింది అది. సో అలా ఈవెన్ అదర్ చిన్న నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను, అది కూడా అందులో ఇలా వేలు పెట్టి ఇలా ఇలా నేను అనాలన్నమాట, కన్నా గురించి. అది చాలా సార్లు చేసాం మేము, ఐ రిమెంబర్, బికాస్ సార్ వాంటెడ్ ద రైట్ ఎక్స్ప్రెషన్ అండ్ దట్స్ ఆల్సో మై ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. ఐ థింక్ ఆ నర్వస్నెస్ లో నేను కూడా కొన్ని ట్రయల్స్ వేసానేమో ఎక్కువగా. అలా ఎస్, ఐ హ్యావ్ టేకెన్ అ ఫ్యూ రీటేక్స్ సమ్ టైమ్స్, ఎందుకంటే కరెక్ట్ గా డైలాగ్ డెలివరీ కరెక్ట్ గా వాళ్ళు అనుకున్నట్టు వచ్చేంత వరకు చేయాల్సి వస్తుంది. క్రాక్ లో సార్ సముద్రకర్ణి గారు ఆయన మీద అరవాల్సి వచ్చింది, నేనేమో మాట సరిగ్గా టక్కని రాదు గొంతు, లేదు ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి, మీరు సాఫ్ట్ గా ఉంటే సరిపోదు, అది ఇది అందరు ఎంకరేజ్ చేసి చెప్పి సరే ఉల్టా చెప్పేవారు, పన్నుడా చేయమ్మా. సో యునో అలా పీపుల్ హ్యావ్ టు హెల్ప్ యూ టు గెట్ అ గుడ్ పర్ఫార్మెన్స్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓహో ఇది నేను చేయగలనా, నాలో ఈ కేపబిలిటీ ఉందా అని అప్పుడు మనకు కూడా తెలుస్తుంది. ఎంకరేజ్ చేసే వాళ్ళు ఓకే, యా, బట్ అసలు కొంతమందికి పేషెన్స్ తక్కువ ఉంటుంది, యా, వెంటనే ఒక మాట అనేస్తారు. యా, అలా ఏం జరగలేదా? లేదండి, ఎవరు కోపట్టం కానివ్వండి. లేదు, ఐ రిమెంబర్ సీరియల్ చేస్తున్నప్పుడు మేబీ 1-2 సార్లు చిన్న చిన్నగా విసుగొడు, అబ్బా అది కాదమ్మా అలాంటివేమో అన్నారు కానీ బట్ నథింగ్ మేజర్ అండి, నథింగ్ మేజర్. అండ్ యాక్చువల్లీ లక్ష్మి గారు, ఫిల్మ్ ఫీల్డ్ హ్యాస్ బికమ్ వెరీ ప్రొఫెషనల్ జనరలీ ఆల్సో ఈ మధ్య, ఎస్పెషలీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, అండ్ సో మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్. సో ఆ ప్రొఫెషనలిజం వల్ల కొన్ని లైన్స్ దాటరు, ఎస్పెషలీ విత్ యాక్టర్స్. మేబీ దే టేక్ అ ఛాన్స్, ఎవరైనా ఉంటే అరవడాలో లేకపోతే ఇలాంటివన్నీ మనం చూస్తాం కూడా అప్పుడప్పుడు, బట్ నాకు తెలిసి దే వోంట్ టచ్. ఫైనల్ గా యాత్ర 2కి వచ్చేద్దాం. బ్లాక్ బస్టర్ హిట్ యాక్చువల్లీ. అసలు టేకింగ్ కానివ్వండి, ఎమోషనల్ డ్రైవ్ కానివ్వండి, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవరు. అవును, యాత్ర 2 ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉండబోతుందా, లేకపోతే అసలు ఏం చెప్తారు మూవీ గురించి? చాలా కష్టపడి తీశారండి. అండ్ కొన్ని మన లైఫ్ లో కొన్ని సార్లు ఒక బ్రిలియంట్ టీంతో పనిచేసే అవకాశం వస్తుంది మనకి. ఏమైపోతుందంటే అందరూ బ్రిలియంట్ క్రియేటివ్ మైండ్స్ అందరూ వచ్చేసరికి ఆటోమేటికలీ దట్ ఎనర్జీ, ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఆ వైబ్రేషన్. దట్ ఐ కుడ్ ఫీల్ ఆన్ ద సెట్స్ ఆఫ్ యాత్ర 2. ఓకే, హై క్వాలిటీ మేకింగ్. అండ్ మది సార్ అని మా డిఓపి గారు, అస్సలు సచ్ నా అదృష్టం అలాంటి ఒక సీనియర్ పర్సన్ తో వర్క్ చేయడం అనేది. అండ్ మహి రాఘవ్ గారు సేమ్ ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేశారు, ఆయనే మా డైరెక్టర్ గారు. అందరికి లిటరలీ డైరెక్షన్ ఇచ్చి అండ్ పర్సనల్ లెవెల్ ఆల్సో పాపని తీసుకెళ్ళి వాళ్ళు సెట్ వాళ్ళందరూ కూడా కంఫర్టబుల్ చేసి, ఇన్ఫాక్ట్ షూట్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి మేడం మీరు సరే పాప ఏదైనా అడిగేవారు. సో జస్ట్ ఇమాజిన్ అలాంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినందుకు 100% నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్. ఇది నా పర్సనల్ వరకు. జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఆ రీచ్ ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, తర్వాత మన వైఎస్ జగన్ గారి స్టోరీ చెప్పడం అండ్ ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో, దట్ in 1 month all of us will experience. ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటికీ అది ట్రెండింగ్ లో ఉంది. ఎస్, అవును, నాకు తెలిసి టీజర్ ఇప్పటికీ కూడా టీజర్ 5 or 6 లో ట్రెండింగ్ లో ఉంది. 6 దాటిందండి. వ్యూస్ అంటున్నా 6 million వ్యూస్, బట్ యా ఐ నో వాట్ యువర్ సేయింగ్. యా, నో ట్రెండింగ్ అర్థమైంది. ట్రెండింగ్ 1 లో ఉంది లిస్టింగ్, ఆ తర్వాత నుంచి ఇప్పుడు 5 or 6 లో ఇంకా స్టిల్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. అయితే నేనేమంటున్నానంటే పర్సనల్ గా బయోపిక్ కాబట్టి మీకేమైనా రియల్ ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి కొన్ని తెలుసుకున్నారా నిజంగానే? ఓ జగన్ గారి గురించి కానివ్వండి, వైఎస్ఆర్ గురించి కానివ్వండి, ఓకే ఈ ట్రూ ఇన్సిడెంట్స్ ఇవి జరిగినాయి అనేది మీకేమైనా తెలుసుకోవడం? ఎందుకంటే మీరు కంప్లీట్ గా విజయమ్మ గారి క్యారెక్టరే ప్లే చేశారు. అవునండి. మీరు ఇన్స్పైరింగ్ గా అనిపించినవి కానివ్వండి ఏమైనా ఉన్నాయా అండి రియలిస్టిక్ గా? యా, అంటే ఇప్పుడు రియల్ లైఫ్ సీక్వెన్సే మేము ఎమ్యులేట్ చేసాం కాబట్టి ఆ సీన్ కి సంబంధించిన బేసిక్ హోంవర్క్ నేను చేయగలిగాను. అండ్ అందరిలాగే యూట్యూబ్ లో గూగుల్లో వీడియోస్ చూడడం అండ్ విజయమ్మ గారు రియల్లీ అసలు క్యారెక్టర్ చేస్తూ నేను కూడా ప్రాసెస్ లో ఇన్స్పైర్ అయ్యాను ఆవిడతో. ఓకే, సచ్ అ స్ట్రాంగ్ లేడీ అండ్ షీ వాజ్ ఆల్సో బిహైండ్ హర్ హస్బెండ్స్ అండ్ హర్ సన్స్ సక్సెస్ కదా.
పిల్లర్స్ వీళ్ళే కదా. వీళ్ళే కదా. సో అలా నేను కూడా పర్సనల్ గా ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ విజయమ్మ గారు నిజంగా. అండ్ యాత్ర 1 రిలీజ్ అయిన తర్వాత ఒక స్క్రీనింగ్ జరిగింది ప్రసాద్ ల్యాబ్స్ లో. అప్పుడు విజయమ్మ గారు వచ్చారు. నేను పర్సనలీ ఆవిడ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అప్పుడు మూవీ చూసి అప్రిషియేట్ చేశారు. అప్పట్లో వచ్చింది కూడా. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద థంబ్నెయిల్స్ ఐ రిమెంబర్, రియల్ విజయమ్మ అండ్ రియల్ విజయమ్మ. So that was good.